అవును విక్రమ్, ఆ, ఆదిత్యతో మన ఫ్రెండ్షిప్ గురించి ఏం చెప్పలేదా? ఆదిత్య, మీ అన్నయ్య నా గురించి నీకేం చెప్పలేదు కదా? సరే, మనం ఫ్రెండ్స్ అయిపోయాం కదా, నేనే చెప్తాను. ఓకే. కాలేజ్లో మాకు గ్యాంగ్ ఉండేది, చాలా అల్లరి చేసేవాళ్ళం. కానీ మీ అన్నయ్యే నా బెస్ట్ ఫ్రెండ్. మరి నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ మా అన్నయ్య. విక్రమ్ నీ అన్నయ్య కదా, నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ కూడా మా అన్నయ్యే. ఇంట్లో కాదు ఆదిత్య, బయట. అంటే కాలేజ్లో నీ ఫ్రెండ్స్ ఎవరు? కాలేజ్లో కూడా మా అన్నయ్యే. మరి ఇంటర్లో? అప్పుడు కూడా అన్నయ్యే కదా. మరి 10th? అప్పుడు కూడా అన్నయ్యే. ఇద్దరం కార్లో వెళ్ళి వచ్చేవాళ్ళం. మా అన్నయ్య తప్ప నాకు వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరు. నాకు మా అన్నయ్య అంటేనే ఇష్టం. అన్నయ్య చాలు, నాకు ఇంకే ఫ్రెండ్ అక్కర్లేదు. నిజమే, అన్నయ్య కంటే మంచి ఫ్రెండ్ ఎవరుంటారు? నువ్వు నిజంగా గ్రేట్. కానీ బయట ఒక్క ఫ్రెండ్ కూడా లేరంటే ఆశ్చర్యంగా ఉంది. స్కూల్లో కూడా ఎవరు ఫ్రెండ్స్ లేరా? 2nd, 3rd, 4th, 5th క్లాస్లో? ఆదిత్య, 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 రే, ఆదిత్య, కూల్. ఆదిత్య, కూల్ డౌన్. ఆదిత్య, ఆదిత్య, కూల్ డౌన్. ఆదిత్య, వాళ్ళని చంపేస్తాను. ఈజీ ఆదిత్య, ఈజీ ఆదిత్య, ఆదిత్య, కూల్ డౌన్. కూల్ డౌన్ ప్లీజ్ ఆదిత్య, కూల్. ఆదిత్య, ఆదిత్య, వాళ్ళని చంపేస్తాను. ఆదిత్య, నా మాట విను. వాళ్ళని చంపేస్తాను. ఆదిత్య, ఆదిత్య, రే, కూల్ డౌన్ కూల్ ఆదిత్య, డౌన్. కూల్ డౌన్. ఆదిత్య, 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 కూల్ డౌన్. ఆదిత్య, ఆదిత్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆదిత్య, 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 కూల్ డౌన్. ప్లీజ్ వాళ్ళని కూల్ డౌన్. చంపేస్తాను, వదిలిపెట్టను. ఆదిత్య, కూల్ డౌన్. ఆదిత్య, రేయ్. కూల్ కూల్ కూల్, వదిలిపెట్టు. కూల్ ఆదిత్య. కూల్ ఆదిత్య. ఆదిత్య, కూల్. ఆదిత్య ఈజీ. ఆదిత్య, చంపేయాలి, వాళ్ళని చంపేయాలి.
చంపేయాలి. యాక్సిడెంట్ చేసినా బ్రతికి బయటపడి కేసు గెలిచానని సంబరపడకు. కానీ అది యాక్సిడెంట్ కాదు. నిన్ను ఏకంగా పైకి పంపించాలనుకున్నా, కానీ నిన్ను వదలను. ఇలాంటి కేసుల్లోంచి బయటికి రావటం నాకు కాఫీ తాగినంత ఈజీ. నాకు యాక్సిడెంట్ చేయించాను అంటున్నాడేంటి? కేసు ఓడిపోయేసరికి మినిస్టర్కి మైండ్ కానిపోయిందా? కానీ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడంటే ఊరికే నన్నేదో భయపెట్టడానికైతే చెప్పింది కాదు. అలా అయితే కేసు మొదలవడానికి ముందే ఇలాంటి వార్నింగ్ ఇచ్చుండేవాడు కదా. ఏదో ట్రై చేశాడు. ఎలాగోలా నేను మిస్ అయినట్టున్నాను. బండి మీద ఒక్క గీత పడిందో నీ ప్రాణం తీస్తాను. ధరణి పొద్దున స్కూటీ మీద వెళ్ళింది. నేను అనుకుని ధరణికి ఏమైనా యాక్సిడెంట్ చేశారా? అలాంటిది ఏదైనా జరుగుంటే ఈ పాటికి ఇంటి నుంచి 100 ఫోన్లు వచ్చుండేవి కదా. అయినా ఆ ఛాన్సే లేదు. ఏదో ముక్కు మొహం ఒకేలా ఉన్నంత మాత్రాన నేను ఆ కుట్టు మిషన్ ఒకటే అయిపోతామా? ఆ మాత్రం తేడా తెలుసుకోలేరా? యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, స్టైల్ ఎంత తేడా! అసలు నాకు దానికి పోలికేంటి? సో దాన్ని చూసి నేను అనుకునే ఛాన్సే లేదు. మరేం జరుగుంటుంది? ఏదేమైనా ఒక మినిస్టర్ని జైల్లో పెట్టించావు. ఓటమెరుగని సీనియర్ మోస్ట్ లాయర్ని ఓడించావు. యు ఆర్ రియల్లీ గ్రేట్ శ్రావణి. నీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఇది. ఈ రోజుతో నీ రేంజ్, నీ ఫేట్ అన్నీ మారిపోతాయి. నువ్వెదురు చూసే గుర్తింపు, హోదా ఇప్పుడు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాయి. ఇది పరిస్థితి. కానీ ఇంత కోపం ఎప్పుడు చూడలేదు మేడం. ఒక్క క్షణం ఏమైపోతాడో అని భయం వేసింది. మీకే కాదు, ఒక్క క్షణం నాకే భయమేసింది. ఇదేదో మామూలు సైకలాజికల్ డిజార్డర్ అనుకున్నాను, కానీ కాదు, బైపోలర్ డిజార్డర్. బైపోలార్ డిజార్డర్ అంటే ఇట్స్ అ మ్యానిక్ డిప్రెసివ్ ఇల్నెస్. సడన్ గా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపుతుంది. విపరీతమైన కోపం, డిప్రెషన్. ఆ టైంలో ఎలా ప్రవర్తిస్తారో, ఎవరినేం చేస్తారో ఊహించలేం. ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీస్తారు, వాళ్ళ ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడరు. అసలు ఇంతవరకు ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు? ట్రై చేశాం, కానీ డాక్టర్ పేరెత్తితే చాలు గొడవ. హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం చేసుకుంటాడో అని భయమేసేది. అందుకే ఇంటి దగ్గరే ఉంచి ఇన్నాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటున్నాం. ఎప్పుడన్నా ఎవరన్నా ఏమన్నా అంటే తప్పించి ఇంట్లో బాగానే ఉండేవాడు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? కారణమేంటి డాక్టర్? కారణం ఇది అని ఇప్పుడే చెప్పలేం, కానీ తన చిన్నప్పుడు జరిగిన కొన్ని అనుకోని సంఘటనలు మెదడు మీద బాగా ప్రభావం చూపడం వల్ల ఒక్కో రకమైన డిజార్డర్కి దారితీస్తాయి. ఆదిత్య విషయానికొస్తే చిన్నప్పటి తన ఫ్రెండ్స్తో ప్రాబ్లం. అందుకే ఆ తర్వాత మళ్లీ తన జీవితంలో ఫ్రెండ్స్ లేకుండా పోయారు. అన్నయ్య అయినా ఫ్రెండ్ అయినా అన్నీ మీరే అయ్యారు. ఇప్పుడేం చేద్దాం? ఈ డిజార్డర్ని క్యూర్ చేయలేమా? చెయ్యొచ్చు, కానీ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో తెలియాలి. అది ఒక ఆదిత్యకి మాత్రమే తెలుసు. కానీ ఆ విషయం ప్రస్తావిస్తేనే ఎలా రియాక్ట్ అవుతున్నాడో చూశారు కదా. ఇంకొన్ని సిట్టింగ్స్లో మెల్లగా అన్నీ బయటపెట్టాలి. దాన్ని బట్టే ట్రీట్మెంట్.
చాలా మంచివాడు మేడం. మేమంటే ప్రాణం. కానీ దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు? డోంట్ వరీ విక్రమ్, కొంచెం ఓపిక పట్టండి. తప్పకుండా క్యూర్ అవుతుంది. ఒక అరగంటలో స్పృహ వస్తుంది. తీసుకెళ్ళండి. ఇప్పుడు జరిగిందేదీ గుర్తుండదు. దెబ్బలా తగిలిందంటే గ్లాస్ పగిలి బ్లడ్ కారితే నొప్పి రాకుండా మత్తుమందిచ్చాం. అందుకే నిద్రపోయాడని చెప్పండి. ఓకే. జాగ్రత్తగా, మెల్లగా. పర్వాలేదురా, కొంచెం బ్యాలెన్స్ చేసుకుని ఉంటే సరిపోయి ఉండేది. ఇప్పుడు ఈ కట్టు చూసి అమ్మ ఎంత కంగారు పడిపోతుందో. నీకు జరిగింది చిన్న యాక్సిడెంట్ కాదక్క. ఏదో నీ టైం బాగుండి చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డావు. సరే, నేను వెళ్తాను లేరా, నువ్వు వెళ్ళు. తోడొస్తాలే అక్క, నువ్వు అసలే నడవలేవు. ఏం పర్లేదురా, నేను వెళ్ళిపోతానులే, నువ్వు వెళ్ళు. సరే అక్క, స్కూటీ బాగా ధరణి, అప్పుడే వచ్చేసావేంటమ్మా? ఎగ్జిబిషన్ అయిపోయిందా? ఏమైంది? కాలుకా కట్టేంటి? ఏం లేదమ్మా, ఒక చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఎలా జరిగింది? ఇంత పెద్ద కట్టు కట్టి చిన్న యాక్సిడెంట్ అంటావేంటి? పొద్దున్న ఎవరి మొహం చూసి బయలుదేరావో ఏంటో. ఇంకెక్కడ దెబ్బలు తగ్గలేదు కదా? నాకేం కాలేదమ్మా, కానీ అమ్మా, అక్కకి ఏమైనా అవుతుందేమోనని భయంగా ఉందమ్మా. అక్కకి ఏదన్నా కావడం ఏంటి? ఏమైంది అసలు? అమ్మా, అక్క చాలా పెద్ద ప్రమాదంలో ఉంది. అక్క ఎవరో పెద్దవాళ్ళకి వ్యతిరేకంగా కేసు వాదిస్తోంది కదా, వాళ్ళు అక్కని చంపాలనుకుంటున్నారు. ఏంటమ్మా నువ్వనేది? అవునమ్మా, అక్క అనుకుని నాకు యాక్సిడెంట్ చేశారు. అదే నా బదులు అక్క స్కూటీ మీద వెళ్ళుంటే ఈ యాక్సిడెంట్ అక్కకి జరుగుండేది. తలుచుకుంటేనే భయం వేస్తుందమ్మా. యాక్సిడెంటే, కానీ అది యాక్సిడెంట్ కాదు. నిన్ను ఏకంగా పైకి పంపించాలనుకున్నా. అంటే ఆ మినిస్టర్ చెప్పింది నిజమే. ఈ కుట్టు మిషన్ నా స్కూటీ వేసుకుని వెళ్ళడం వల్ల దీన్ని చూసి నేనే అనుకుని యాక్సిడెంట్ చేశాడు. దీని అదృష్టం బావుండి తప్పించుకుంది. వాడి దురదృష్టం ఏడ్చి జైలుకెళ్ళాడు. ఏదేమైనా ఇది ఈ రోజు నా స్కూటీ వేసుకెళ్లడం మంచిదైంది. అమ్మా, ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్నకు తెలియకూడదు.
అక్కని ఎవరో ఏదో చేయాలనుకుంటున్నారన్న విషయం నాన్నకి తెలిస్తే తట్టుకోలేరమ్మా. చెప్పొద్దమ్మా. అక్క, ఏ ఎందుకే అంత చిరాకు? ముందు ఏం జరిగిందో చెప్పనివ్వవే. పొద్దున నీ స్కూటర్ వేసుకెళ్ళిందో లేదో నువ్వే అనుకొని ఎవరో యాక్సిడెంట్ చేయబోయారట. అసలు ఈ పెద్దవాళ్లతో కేసులు గొడవలు ఎందుకే అని అప్పుడే చెప్పాను, విన్నావు కాదు. చూడు ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో. ఎప్పుడు ఎక్కడ కాపు కాస్తారో ఏం చేస్తారో. అమ్మా ఆపుతావా నీ నసా? వాడు ఆల్రెడీ కేసు ఓడిపోయి జైల్లో ఉన్నాడు. ఇంక నన్నేం చేస్తాడు? అవును, ఇంతకీ నా స్కూటీకి ఏం కాలేదు కదా? ఏం మాట్లాడుతున్నావే? అక్కడది చావబోయి బతికొస్తే దానికి ఎలా ఉందని అడగాల్సింది పోయి బండికి ఏం కాలేదు కదా అని అడుగుతావా? కొంచెమన్నా మనసుందా నీకు? ఈ పిచ్చిదేమో నా బదులు అక్క ఉంటే ఏమైపోయి ఉండేదో నన్ను ఏడుస్తుంటే నీకేమో చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు కదా? ఇన్నాళ్ళు నీలా ఉందని శాపం అనుకున్నావు కానీ ఈరోజు అదే నీకు వరమైంది చూడు. నీ రూపాన్ని అడ్డుపెట్టి నీ ప్రాణాలు కాపాడింది. అమ్మా స్టాప్ దిస్ నాన్సెన్స్. నేనేదో పెద్ద ప్రమాదంలో ఉన్నట్టు అదేదో వీరనారిలా నా ప్రాణాలు కాపాడినట్టు మాట్లాడతావేంటి? అది కాబట్టి చేతగానిదల్లా కాళ్ళు విరగొట్టుకొని వచ్చింది. అదే నేనై ఉంటే రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళని పట్టుకొని ఈ రోజు వాదించిన కేసుతో పాటు అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద లైఫ్ వేయించుండేదాన్ని. వాళ్ళ టైం బాగుండి దీన్ని చూసి నన్ను అనుకుని తప్పించుకున్నారు. అయినా వద్దు వద్దు అంటుంటే నా స్కూటీ ఎందుకు తీసుకెళ్ళింది? ఏదో నాలా ఉంది కదా అని నాలాగే స్కూటీ మీద తిరిగితే నాలా గొప్పదైపోతుందా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే చివరికి ఇలా వాతలే మిగులుతాయి. అసలు జరిగిందేంటి? నువ్వు మాట్లాడుతున్నదేంటి? అమ్మా నువ్వు ఆగు. నువ్వు చెప్పేది నిజమే అక్క. ఒకేలా ఉన్నంత మాత్రాన నువ్వు నేను ఎప్పటికీ ఒకటైపోము. మా అక్క ఎప్పుడు అక్కడే ఉంటుంది. అందనంత ఎత్తులో అక్కడే ఎప్పుడు అలాగే ఉండాలి కూడా. కానీ ఈ ఒక్క విషయంలో నేను చెప్పేది వినక్క. యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నాక కూడా వాళ్ళు రాడ్లు పట్టుకుని నా మీదకి వచ్చారంటే నీ మీద చాలా కోపంగా ఉన్నారక్క. వాళ్ళింతటితో వదిలేలా లేరు. ఏం చేస్తారోనని భయంగా ఉంది. జాగ్రత్తగా ఉండక్క. నువ్వేంటే నాకు జాగ్రత్తలు చెప్పేది? నేను లాయర్ని. క్రిమినల్స్ తో ఎలా ఉండాలో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండు. నాలా ఉన్నావు కదా అని నాలాగే పోజులు కొట్టాలని చూస్తే ఇదిగో ఇలాగే చావుతో చెలగటమాడాల్సి వస్తుంది. ఒక పంచే, ఎలాగూ కుట్టు మిషన్ ఉంది కదా, ఒక బూర్కా కుట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు వేసుకో. నీకు బాధ ఉండదు, నాకు ఏ బాధ ఉండదు. శ్రావణి, అమ్మా శ్రావణి, వచ్చేసావా? ఈరోజు డ్యూటీ చేస్తున్నాననే కానీ కోర్టులో నువ్వు ఎలా వాదిస్తున్నావు, కేసు ఏమైందో అని ఒకటే టెన్షన్ అనుకో. ఏమైందమ్మా, గెలిచావు కదా?
లాయర్ శ్రావణి నాన్న ఇక్కడ గెలవకపోవడమా